వామ్మో, కొత్త బండ్లు కొనాలంటే కష్టమే ఉన్నది. ఏది ముట్టుకున్నా 1,00,000 రూపాయలకు తక్కువ లేవు. గంత పైకి మొక్కపారే కట్టలేం కాబట్టి నెలకింత కిస్తీ పెట్టుకుంటారు. కానీ ఉత్తగానే ఇస్తారా? బ్యాంక్ వాళ్ళు ఇంత మిత్తి గుంజుతారు. 2 ఏళ్ళు కట్టినా 15-20 వేలు మిత్తి పడ్డట్టే. ఈ బాధకే చాలా మంది సెకండ్ హ్యాండ్ బండ్లు కొందామని చూస్తుంటారు. గసొంటోళ్ళంతా జర మంచిగా చూడుర్రి గీ ముచ్చట. పట్నంలో పబ్లిక్ బైకులు కొట్టేసే పనిమంతులు ఈ ముగ్గురు ముదుర్లు మియాపూర్లా కారు డ్రైవర్లుగా పనిచేస్తారట. గిట్లనే తొవ్వెంట ఆపినై సెక్యూరిటీ లేని పార్కింగ్లలో బండ్లకు సూటి పెడతారు. ఇండ్లొగరు బైక్ మెకానిక్ కూడా. ఇగేముంది, అల్కగా కొట్టేసుడు, పాత వస్తువులమ్మే ఆన్లైన్ వెబ్సైట్లో పెట్టి అమ్ముడు, 10 రూపాయలు అగ్వస్తున్నాయని పబ్లిక్ కొనుడు. ఇప్పటికీ 17 బండ్లు కొట్టేస్తే 13 ఇట్లనే అమ్మిర్రట. మరి కాయిదాలు కత్పలంటారా? ఆర్టీఐ వెబ్సైట్ నుంచి డీటెయిల్స్ ర్యాండమ్ గా ఏదైనా ఒక వెహికల్ ర్యాండమ్ గా డీటెయిల్స్ తీసుకోవాలి. సో దానికి అనుకూలంగా ఇంజిన్ నంబర్, చాసిస్ నంబరు, వెహికల్ నంబరు అన్ని కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. దొంగ ఆర్సీలు సుత తయారు చేస్తున్నారు. పట్నంలో పోలీసోళ్ళు బండ్లు చెకింగ్ చేస్తుంటే దొరికిండ్రట. గుంజుకొచ్చి గట్టిగా ఎంక్వైరీ చేస్తే దొంగ బండ్ల కథ బయటపడ్డది. చూస్తున్నారు కదా, అగ్వలొస్తాయని ఏది చెకింగ్ చేసుకోకుండా గిసొంటోళ్ళ కాడ బండ్లు కొంటిరా అంటే నెత్తికి చేతులు పెట్టుడైతుంది. చూసుకొండ్రు మరి.